హాయ్, వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. చూడండి, క్లాసెస్ జరుగుతున్నప్పుడు చాలామంది దానికి రీజన్ ఏంటి, లేదంటే అది ఎలా వచ్చింది, ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలనుకుంటుంటారు. లేదు జనరల్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఫార్ములా ఎందుకు వచ్చింది, సో దానికి సంబంధించిన డీటెయిల్స్, లేదు ఎగ్జామ్లో మనకి ఒక పర్టికులర్ కంప్లీట్గా న్యూ ప్రాబ్లం వచ్చింది, కొత్తది, ఇప్పుడు ఇంతవరకు మనం ఎప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉండం, సో సడన్గా కనిపించింది. సో దాన్ని మనం సాల్వ్ చేయడానికి ఫార్ములా ఆల్రెడీ ఎప్పుడో చదివి ఉంటాం, బట్ అది ఆ టైంకి గుర్తు రావట్లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఓన్గా డిరైవ్ చేయడం అనేది తెలిసింది అనుకోండి, కాన్సెప్ట్స్ కనుక క్లియర్గా ఉంటే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సో ఆ పర్టికులర్ టైంలో మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఓన్గా చేయగలుగుతారండి. సో దానికోసమే ఈ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జస్ట్ ఒక వీడియో కాదండి, చాలా 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 ఎక్కువ వీడియోస్ వస్తాయి. ఒక్కొక్క టాపిక్కి సంబంధించి వెరీ డీటెయిల్డ్గా, వెరీ వెరీ బేసిక్ నుంచి ఎందుకు అంటే ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మ్యాథ్స్ పైన భయం పోగొట్టడానికి, నెక్స్ట్ అలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి. ఎప్పుడైనా సరే మనం రాస్తుంది మనం ఎందుకు రాస్తున్నాం అనేది ఒక క్లారిటీ లేదు అనుకోండి, మనకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చండి. బట్ ఎప్పుడైతే మనం రాస్తున్న ప్రతి దానిపైన మనకి అంటే క్లియర్ ఐడియా ఉంది అనుకోండి, ఎస్ డెఫినెట్గా మనం రాసేది ఎందుకు రాస్తున్నాం, సో ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటివన్నీ మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంటాయి. నెక్స్ట్ ఇంకా రీజన్ అరుల్, మీరు నెక్స్ట్ అలాగే కృష్ణ క్లాసెస్లో మీరు అడుగుతున్నారండి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమని. ఈవెన్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేసినా సరే అక్కడ టెక్స్ట్ మాత్రమే కనిపిస్తుంది, అంత డీటెయిల్గా ఉండదు. సో మీరు కూడా రీజన్ అండి ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి. ఇక్కడ మీకు చాలా చాలా బేసిక్స్, అలాగే బేసిక్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇప్పటి నుంచి కూడా అందరూ, మీరు ప్రతి ఒక్కరు నోట్స్ మెయింటైన్ చేయండి, నోట్స్ స్టార్ట్ చేయండి, నోట్స్ రాసుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు మెన్సురేషన్తో స్టార్ట్ అవబోతుందండి. మెన్సురేషన్, నెక్స్ట్ అలాగే జామెట్రీ, నెక్స్ట్ అలాగే ఆల్జిబ్రా, నెక్స్ట్ అలాగే ట్రిగ్నామెట్రీ. ఇది ఫస్ట్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ చేద్దామండి. ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ చేద్దాం. ప్యూర్ మ్యాథ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అర్థమెటిక్ కావాలంటే మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఓకే, ఫైన్. అరుల్ అండ్ కృష్ణ, థ్యాంక్స్ అండి. మీరు అన్నిసార్లు అడగడం వల్ల నాకు ఇంతకుముందు నుంచి చాలాసార్లు చేయాలనుకుంటూ ఉండేవాడిని, బట్ ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి రీజన్ అయితే మీరు. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఈరోజు ట్రయాంగిల్స్కి సంబంధించి బేసిక్స్ మనం చెప్పుకున్నాం. ఈవెన్ ఒక ట్రయాంగిల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, కొన్ని కొత్త క్వశ్చన్స్ కనిపిస్తుంటే, ఏదో ఒక ట్రయాంగిల్ ఉంటుంది ఇలా. సో ఆ ట్రయాంగిల్లో ఇలా ఏమైనా ఒక 3 సర్కిల్స్ ఉన్నాయి, 3 సేమ్ ఈక్వల్ సర్కిల్స్ ఉన్నాయి. సో వాటికి రేడియస్ ఎంత, సైడ్ ఇచ్చేసి ట్రయాంగిల్ సైడ్ ఇచ్చి ఆ సర్కిల్కి రేడియస్ ఎంత, ఇలాంటి చాలా చాలా కొత్త క్వశ్చన్స్ మనకి కనిపిస్తుంటాయండి, రైట్? లాస్ట్ టైం ఏపీఎస్సీ మెయిన్స్లో కానివ్వండి, నెక్స్ట్ అలాగే 2017 టైర్ 2 ఎస్ఎస్సి సిజిఎల్లో కానివ్వండి, కొత్త క్వశ్చన్స్ వచ్చాయండి మెన్సురేషన్కి సంబంధించి. సో షేడెడ్ ఏరియా ఏంటి అని చెప్పి క్యాలిక్యులేట్ చేయమంటూ ఉంటారు. సో ఎగ్జామ్లో ఏదైతే అడిగారో వాటికి సంబంధించి మనం డిస్కస్ చేయొచ్చండి. బట్ అవి కాకుండా ఇంకేదైనా కొత్తది వస్తే మళ్ళీ అప్పటికప్పుడు చూడండి, ఎంత ప్రిపేర్ అయినా సరే కొత్త క్వశ్చన్ అడగడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. సో మనకు ఓన్గా సాల్వ్ చేయగలగడం అనేది డెఫినెట్గా తెలియాల్సింది. సో ఇలా చేయాలంటే మీకు బేసిక్స్ ఇన్పుట్స్ డీటెయిల్గా అంటే క్లియర్గా తెలిసి ఉండాలండి. సో దానికోసం, రైట్? ఫైన్. అసలు ట్రయాంగిల్స్ ఎన్ని టైప్స్? చూడండి, ట్రయాంగిల్స్ యాంగిల్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ అలాగే ట్రయాంగిల్స్ త్రిభుజాలు మనకి యాంగిల్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ అలాగే వాటి లెన్స్ని బేస్ చేసుకుని డిఫరెంట్ టైప్స్గా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి, రైట్?
అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ బేసిక్ రూల్, ఒక ట్రయాంగిల్లో ఏ టూ సైడ్స్ సమ్ అయినా కూడా అది థర్డ్ సైడ్ కన్నా ఎక్కువ ఉండాలి. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అని చెప్పి మనం నేర్చుకుంటూ ఉంటాం. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటాం. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్ అంటాం. దానికి రీజన్ చూడండి. ఇప్పుడు దీని లెంత్ ఒక 5 సెంటీమీటర్స్ అనుకుందాం. ఈ లెంత్ ఒక 5 సెంటీమీటర్స్ అనుకోండి. నెక్స్ట్ అలాగే ఫస్ట్ ఒక లైన్, నెక్స్ట్ అలాగే ఇంకొక లైన్ డ్రా చేస్తానండి. ఈ లైన్ లెంత్ ఒక 4 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. సో ఈ టూ లైన్స్ కలిపితే ఎంత అవుతుందండి టోటల్ లెంత్? ఆ టూ లైన్స్ కలిపితే టోటల్ లెంత్ ఎంత అవుతుంది? 9 సెంటీమీటర్స్. ఆ టూ లైన్లు టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 9 సెంటీమీటర్స్. సో ఒక లైన్ పక్కన ఇంకొక లైన్ పెడితేనే మనకి 9 సెంటీమీటర్స్ డిస్టెన్స్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలనుకుంటున్నాం అండి. ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు థర్డ్ సైడ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది 5 సెంటీమీటర్స్, ఇది 4 సెంటీమీటర్స్, రైట్? ఇప్పుడు ఈ సైడ్ ఉంది చూసారా వైట్ లైన్, దాన్ని ఇలా అంటే ఆ రెండు పక్క పక్కన ఉంటేనే ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ 9 సెంటీమీటర్స్ వచ్చింది కదా. అలాంటిది ఇక్కడ సమ్ ఇంక్లినేషన్ ఉందండి. ఇక్కడ కొంచెం ఏదో యాంగిల్ ఉంది చూడండి. దీన్ని కంప్లీట్ గా ఇలా కిందకి తీసుకొచ్చామనుకోండి, ఈ వైట్ లైన్ ఇలా కంప్లీట్ గా కిందకి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు టోటల్ లెంత్ 9 సెంటీమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఆ ఎల్లో లైన్ లెంత్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఏమవ్వాలండి? ఆ ఎల్లో లైన్ ఏదైతే ఉందో ఆ ఎల్లో లైన్ లెంత్ ఏమవుతుంది? డెఫినెట్ గా లెస్ దెన్ 9 సెంటీమీటర్స్ అనొచ్చా? ఎల్లో లైన్ లెంత్ ఏమై ఉండాలండి? 9 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉండాలి. లెస్ దెన్ 9 సెంటీమీటర్స్ అవుతుందండి ఈ లెంత్, లెస్ దెన్ 9 సెంటీమీటర్స్. క్లియర్? సో సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ triangle should be less than, sum of any two sides in a triangle should be greater than third side అండి. సో అదే పాయింట్ రాద్దాం మనం. ఏ త్రిభుజంలో తీసుకున్నా సరే రెండు భుజాల పొడవులు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుందండి. రెండు భుజాల పొడవులు మొత్తం మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది. సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ should be greater than third side.
సమ్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి గ్రేటర్ దెన్ థర్డ్ సైడ్. అలాగే మీరు ఏ సైడ్ తీసుకున్నా సరే ఆ సైడ్ ఎలా ఉండాలి అంటే రిమైనింగ్ టూ సైడ్స్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, రిమైనింగ్ టూ సైడ్స్ సమ్ కన్నా తక్కువ ఉండాలి. రిమైనింగ్ టూ సైడ్స్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే సమ్ కన్నా తక్కువ ఉండాలి. ఇప్పుడు ఏబిసి అనే 3 సైడ్స్ ఉన్నాయనుకోండి. ఇందులో సి అనేది లార్జెస్ట్ అనుకోండి, ఏ అనేది స్మాలెస్ట్ అనుకోండి, రైట్. సో ఇందులో మీరు ఏ సైడ్ అయినా తీసుకోండి, ఏ సైడ్ తీసుకున్నా సరే సో అది అదర్ టూ సైడ్స్ డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గురించి చెప్తున్నాం అనుకోండి, సి మైనస్ బి కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే సి ప్లస్ బి కన్నా తక్కువ ఉండాలి. మీరు ఏది తీసుకున్నా సరే బి తీసుకున్నారనుకోండి, సి మైనస్ ఏ కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే సి ప్లస్ ఏ కన్నా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే అన్నిటికన్నా లార్జెస్ట్ సైడ్ సి తీసుకున్నా కూడా ఎలాగో ఈ డిఫరెన్స్ కన్నా ఎక్కువే ఉంటుంది, వాటి సమ్ కన్నా మాత్రం ఖచ్చితంగా తక్కువ ఉండాలి. ఇది బేసిక్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏ అనేది స్మాలెస్ట్, ఒకవేళ సి అనేది కనుక లార్జెస్ట్ అయితే ఎస్. సో ఇలా మీరు ఏది తీసుకున్నా సరే, మీరు ఏ సైడ్ తీసుకున్నా సరే డిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అలాగే సమ్ కన్నా తక్కువ ఉండాలి. ఇది బేసిక్ రూల్ అండి. ఫైన్. నెక్స్ట్ ట్రయాంగిల్స్ కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ యాంగిల్ ని బేస్ చేసుకొని, అలాగే సైడ్స్ ని బేస్ చేసుకొని, రైట్. ఫస్ట్ లెన్స్ ని బేస్ చేసుకొని ఎలా చెప్తుంటామంటే స్కాలిన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజం, స్కాలిన్ ట్రయాంగిల్, విషమ బాహు త్రిభుజం. నెక్స్ట్ అలాగే ఐసోస్లెస్, సమద్విబాహు త్రిభుజం. నెక్స్ట్ ఈక్విలేటరల్, సమబాహు త్రిభుజం. నెక్స్ట్ అలాగే యాంగిల్ ని బేస్ చేసుకుని ఎక్యూట్ యాంగిల్, అల్పకోణ త్రిభుజం. నెక్స్ట్ రైట్ యాంగిల్, లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణ త్రిభుజం. చూడండి, స్కాలిన్ విషమబాహు త్రిభుజం అంటే 3 సైడ్స్ డిఫరెంట్ లెన్స్ ఉండడం. ఈ లెంత్ 3 డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, ఏ నాట్ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి, రైట్. అది స్కాలిన్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ సమద్విబాహు, ఈ లెంత్ అంటే ఎనీ టూ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే
సో ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ టు సి అంటే అది ఐసోస్సెస్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు. నెక్స్ట్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే చూడండి, ఆల్ యాంగిల్స్ లెస్ దెన్ 90 ఉండడం. ఆల్ యాంగిల్స్ లెస్ దెన్ 90 అయితే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటామండి. ఆల్ యాంగిల్స్ లెస్ దెన్ 90 అయితే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైట్ యాంగిల్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్స్ 90 degrees ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అంటాం. అబ్ట్యూస్ యాంగిల్ వన్ ఆఫ్ ది యాంగిల్స్ గనక గ్రేటర్ దాన్ 90 ఉంటాయి. వన్ ఆఫ్ ది యాంగిల్స్ గ్రేటర్ దాన్ 90 అంటే సి, వన్ ఆఫ్ ది యాంగిల్స్ మాత్రమే 90 ఉండడం కానీ గ్రేటర్ దాన్ 90 ఉండడం కానీ జరుగుతుంది. చూడండి, ఏ ట్రయాంగిల్లో అయినా సరే ఒక్క కోణం మాత్రమే లంబకోణం అవడానికి ఛాన్స్ ఉంటుందండి. రెండు కోణాలు లంబకోణాలు అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎంత అవుతుందండి? 180 degrees కదా. ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అండి? 180 degrees. సో ఈ విధంగా మనకి టూ టైప్స్ స్కాలియన్ అంటే ట్రయాంగిల్స్ డిఫరెంట్ టైప్స్ అనేది యాంగిల్ని బేస్ చేసుకొని అలాగే సైడ్స్ బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ చూడండి. ఒక ట్రయాంగిల్కి ఇందాకే మనం చూసాం ఎక్యూటా, అబ్ట్యూసా, రైట్ యాంగిల్ అనేది యాంగిల్ ఇచ్చారనుకోండి, అన్ని యాంగిల్స్ లెస్ దాన్ 90 ఉంటే ఎక్యూట్ అంటాం, లేదా ఒక యాంగిల్ 90 ఉంటే రైట్ యాంగిల్ అంటాం, లేదా ఒక యాంగిల్ 90 కన్నా ఎక్కువ ఉంటే అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. అలాగా కాకుండా సైడ్స్ ఇచ్చినప్పుడు అది ఎక్యూట్ యాంగిలా, అబ్ట్యూస్ యాంగిలా, రైట్ యాంగిల్ అనేది ఎలా మనం ఐడెంటిఫై చేయడం. రైట్, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5, 6, 8 అనే 3 సైడ్స్ ఇచ్చారు. అది ఏ ట్రయాంగిల్ అవుతుంది అని మనల్ని అడిగారు అనుకోండి, ఎక్యూట్ యాంగిలా, రైట్ యాంగిలా, అబ్ట్యూస్ యాంగిల్ అవుతుందా మనల్ని అడిగారు అనుకోండి. ఇప్పుడు ఏ, బి, సి అనేవి 3 సైడ్స్. చూడండి, ఇక్కడ మీకు వేరియబుల్స్లో ఇచ్చాను కానీ నెంబర్స్లో ఇచ్చారనుకోండి, అందులో ఏది స్మాలెస్ట్ ఏది లార్జెస్ట్ అనేది తెలుస్తుంది కదా. లెట్ సి బి ద లార్జెస్ట్ సైడ్. అంటే ఇచ్చిన మూడిట్లో సి అనేది ఒకవేళ లార్జెస్ట్ అయింది అనుకున్నాం, అంటే మూడిట్లో సి అనే భుజం అతి పెద్దది అనుకోండి, అప్పుడు సి స్క్వేర్ అంటే హైయెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో, ఇందాక మనం రాసుకున్నట్టుగా 5, 6, 8 అన్నాం అనుకోండి, ఇక్కడ 8 గురించి మాట్లాడుతున్నట్టు. ఈ సి స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కనుక హైయెస్ట్ సైడ్ ఏదైతే ఉందో, హైయెస్ట్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేయండి. ఆ వాల్యూ కనుక మిగిలిన 2 సైడ్ స్క్వేర్ సమ్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు, లేదా అల్పకోణ త్రిభుజం. ఏమవుతుందండి? అల్పకోణ త్రిభుజం అవుతుంది. రైట్, ఒకవేళ ఈక్వల్ అయితే రైట్ యాంగిల్, లంబకోణ త్రిభుజం. ఒకవేళ ఎక్కువ ఉంది అనుకోండి, ఇదేమవుతుంది అంటే అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం. క్లియర్? 3 సైడ్స్ ఇచ్చింటారు, ఆ 3 సైడ్స్ కి ఫస్ట్ స్క్వేర్లు రాయండి. హైయెస్ట్ సైడ్ స్క్వేర్ లెంత్ మిగిలిన 2 సైడ్ స్క్వేర్స్ లెంత్ కన్నా తక్కువ ఉంటే అది అక్యూట్ యాంగిల్, ఈక్వల్ ఉంటే రైట్ యాంగిల్. అదే హైయెస్ట్ స్క్వేర్ సైడ్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి, రిమైనింగ్ 2 సైడ్ స్క్వేర్ సమ్ కన్నా, అది అబ్ట్యూస్ యాంగిల్, అధిక కోణ త్రిభుజం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఈ పర్టికులర్ కేసు చూద్దాం.
ఇక్కడ చూస్తే 8 స్క్వేర్ వాల్యూ ఎంత 64, 5 స్క్వేర్ వాల్యూ 25, 6 స్క్వేర్ వాల్యూ 36. ఈ రెండింటి స్క్వేర్ని సమ్ చేయండి ఎంత వస్తుందో 61. 64 ఈజ్ గ్రేటర్ దాన్ 61 అంటే అక్కడ సి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఈ థర్డ్ కేసు వచ్చింది. సో అదే త్రిభుజం అనొచ్చండి మనం, అధిక కోణ త్రిభుజం లేదా అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజం. క్లియర్ క్లియర్ ఎస్. కమాన్ నెక్స్ట్ విషయం. ఇంకో విషయం ఏంటంటే ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మీకు హెల్ప్ అవుతుంది. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లో కావాలంటే పోస్ట్ చేయొచ్చు, రైట్? లేదా ఈ డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వమంటే అక్కడ కూడా ఇవ్వచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ వీటన్నిటిని డౌన్లోడ్ చేసుకుంటారు మీరు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకి రిఫరెన్స్కి అవసరమైంది అనుకోండి, ఆ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో మీరు ఈ స్టడీ మెటీరియల్స్ చాలా డౌన్లోడ్ చేసుకుంటుంటారు. ఎక్కడుంది ఈ మెటీరియల్ మన క్విక్ రిఫరెన్స్ కోసం దాన్ని అంతా వెతుక్కోవడం కూడా చాలా కష్టం అవుతుందండి, రైట్? సో దానికోసం మీకు ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్న ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు యూట్యూబ్లో ఎలాగో ఉంటాయి ఫ్రీగా. అంతేకాకుండా ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్లో కూడా ఈ వీడియోస్ అన్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెటీరియల్తో పాటుగా. అంటే ఇప్పుడు బోర్డ్ పైన నేను ఏదైతే రాస్తున్నానో ఈ యానోటేషన్స్ అన్నీ కూడా సేమ్ ఈ కంప్లీట్ పీడిఎఫ్ మీకు అక్కడ డాష్ బోర్డ్లో ఉంటుందండి. దీనివల్ల మీకు ఏం హెల్ప్ అవుతుంది అంటే మెటీరియల్ ఎక్కడుంది, మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసింది ఎక్కడ డౌన్లోడ్ చేస్తారో అవన్నీ వెతుక్కోవడం కష్టమైంది అనుకోండి, మీరు ఎన్నిసార్లు అయినా సరే ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్లో మీరు అంటే రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ ఇవన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ స్టఫ్ అంతా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరెస్ట్ ఇంపాక్ట్ డాట్ లైవ్లో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి, యూట్యూబ్లోనే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మెటీరియల్స్ అండి, ఈ మెటీరియల్ అంతా కూడా మీకు ఫ్రీగా అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే మీకు కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఇప్పుడు ట్రయాంగిల్స్ డిస్కస్ చేస్తున్నాం అనుకోండి, ట్రయాంగిల్స్కి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్ అంతా ఒకే చోట. ఈ ట్రయాంగిల్స్ కంప్లీట్ అవ్వడానికి 3-4 డేస్ టైం పట్టొచ్చండి నాకు. ఇప్పుడు ట్రయాంగిల్స్ తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి డీటెయిల్డ్గా, ఈక్వల్ ట్రయాంగిల్ గురించి డీటెయిల్డ్గా, మళ్ళీ అందులో స్క్వేర్స్ ఉన్నప్పుడు సర్కిల్స్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ డిస్కస్ చేయడానికి నాకు టైం పట్టొచ్చు. బట్ ఈ ట్రయాంగిల్స్ సంబంధించినంతా కంప్లీట్ పీడిఎఫ్ ఒక చోట ఉంటుంది. నెక్స్ట్ అలాగే క్వాడ్రిలేటరల్స్, నెక్స్ట్ అలాగే సర్కిల్స్, నెక్స్ట్ అలాగే 3 డైమెన్షనల్. సో ఇదంతా డీటెయిల్డ్గా మీకు వెల్ ఆర్గనైజ్డ్ ఉంటుంది కాబట్టి బెటర్ అని మీకు హెల్ప్ అవుతుంది, రైట్? నెక్స్ట్ సో ఇప్పుడు వరకు ట్రయాంగిల్స్ అంటే ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ లేదా ఎక్యూట్ రైట్ యాంగిల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనేది చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములాస్. ట్రయాంగిల్ ఏరియా, త్రిభుజ వైశాల్యం, ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇక్కడ ఎస్ అంటే ఆ 3 సైడ్స్ సమ్ బై 2. ఇది దీనికి ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ బట్ వెరీ లెందీ అవుతుందండి. మనకు టైం పర్మిట్ చేస్తే ట్రిగ్నామెట్రీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇదైతే మీరు గుర్తుంచుకోండి. 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ ఏరియా ఏ ఈక్వల్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, రైట్? నెక్స్ట్ ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ ఇంకా ట్రయాంగిల్ ఏరియా 2 సైడ్స్, ఆ 2 సైడ్స్ మధ్య యాంగిల్ ఇచ్చినప్పుడు హాఫ్ ఏబి సైన్ థీటా. అంటే ఈ విధంగా అనుకోండి, ఏబి ఆ 2 సైడ్స్ మధ్య యాంగిల్ ఇచ్చారనుకోండి ఈ విధంగా. నెక్స్ట్
డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అని. స్మాల్ ఆర్ అంటే ఇన్ రేడియస్ అంటారండి. ఇన్ రేడియస్ అంటే ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉందనుకోండి, లోపల సర్కిల్ డ్రా చేస్తే దాన్ని ఇన్ సర్కిల్ అంటారు. దానికున్న రేడియస్ని ఇన్ రేడియస్ అంటారు. దానికున్న రేడియస్ని ఇన్ రేడియస్ అంటారు. దానికున్న రేడియస్ ఇన్ రేడియస్ అంటారు. ఎస్ అంటే సెమీ పెరిమీటర్, అంటే ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. నెక్స్ట్ ఏబిసి బై 4r. ట్రయాంగిల్ ఏరియాకి 3 సైడ్స్, నెక్స్ట్ అలాగే ప్రొడక్ట్ తెలిసినప్పుడు ఏబిసి బై 4r. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. నెక్స్ట్ అలాగే హాఫ్ బేస్ ఇంటూ హైట్. నెక్స్ట్ అలాగే హాఫ్ ఏబి సైన్ థీటా. నెక్స్ట్ అలాగే డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్. నెక్స్ట్ అలాగే ఏబిసి బై 4r. ఇలా ఫర్ ఎనీ ట్రయాంగిల్ కండి, ఫర్ ఎనీ ట్రయాంగిల్కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేయొచ్చు. ఇందులో 1 by 1 చూద్దామండి. ఫస్ట్ సి ట్రయాంగిల్ ఏరియా బేస్ తెలిసినప్పుడు ఏరియా ఏమంటున్నాం, హాఫ్ బేస్ ఇంటూ హైట్ అంటున్నాం కదా. ఎందుకు ఈ ఫార్ములా వచ్చింది అంటే ఒక ప్యారలల్ గ్రామ్ ఏరియాలో ట్రయాంగిల్ అనేది ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది కాబట్టి ప్యారలల్ గ్రామ్ ఏరియా వచ్చి బేస్ ఇంటూ హైటా. సో ట్రయాంగిల్ అంటే ప్యారలల్ గ్రామ్ లో ఎగ్జాక్ట్ గా హాఫ్ ఉంటుంది కాబట్టి డయాగ్నల్ అనేది ప్యారలల్ గ్రామ్ ని 2 ఈక్వల్ ఏరియాస్ గా డివైడ్ చేస్తుంది. సో ఇది ప్యారలల్ గ్రామ్ అండి, ఇది ప్యారలల్ గ్రామ్ది. ప్యారలల్ గ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. చూడండి, ఇవన్నీ కూడా మీరు నీట్గా ఒక నోట్స్లో రాసుకోండి. ప్రతి పాయింట్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది, రైట్? ఇప్పుడు సమాంతర చతుర్భుజం వైశాల్యంలో త్రిభుజ వైశాల్యం సగం ఉంటుంది. సో ఏమనొచ్చండి, హాఫ్ బిహెచ్. ఇది ట్రయాంగిల్ ఏరియా. త్రిభుజ వైశాల్యం వచ్చి హాఫ్ బేస్ ఇంటూ హైట్. సో ప్యారలల్ గ్రామ్ ఏరియా ఏదైతే ఉందో అందులో హాఫ్ ఉంటుంది, రైట్? ప్యారలల్ గ్రామ్ ఏరియా బేస్ ఇంటూ హైట్ ఎందుకు వచ్చి ఉంటుంది, అది డౌట్ వస్తుంది చాలా మనకి. చూడండి, ప్యారలల్ గ్రామ్ ఏరియా బేస్ ఇంటూ హైట్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ రెక్టాంగిల్ గురించి చూడండి. ఇప్పుడు రెక్టాంగిల్కి ఏరియా ఎలా చెప్పొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి. ఇది లెంత్ కదా, ఎల్. ఇది విడ్త్ కదా, దాన్ని బి అనుకున్నాను అనుకోండి. ఈ లెంత్ ఎల్ కదండి, కదా. ఇప్పుడు ఇది ఒక లైన్ ఎల్, దానిపైన నేను ఇంకొక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ అలాగే దానిపైన మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను.
నెక్స్ట్ అలాగే దానిపైన నేను ఇంకొక లైన్ డ్రా చేస్తాను. నెక్స్ట్ అలాగే దానిపైన ఇంకొక లైన్ డ్రా చేస్తాను. దానిపైన మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేస్తాను. దానిపైన మళ్ళీ ఇంకొక లైన్, దానిపైన మళ్ళీ ఇంకొక లైన్, దానిపైన మళ్ళీ ఇంకొక లైన్, ఇంకొక లైన్, ఇంకొక లైన్. ఇలా మొత్తం ఏరియా అంతా కవర్ చేసేసాం. మొత్తం ఏరియా అంతా కవర్ చేస్తాం. కవర్ చేయడానికి ఈ లెంత్ ఎల్ అనే లైన్స్ ఎన్ని తీసుకోవాల్సి వచ్చింది? ఆ విడ్త్ బి ఎంత ఉందో అంతవరకు మనం ఏరియా తీసుకోవాల్సి వచ్చింది. సో ఏం చెప్పొచ్చు అంటే ఎల్ లెంత్ విడ్త్ ఎంత బి. ఎల్ ఇంటూ బి ఏమవుతుందంటే రెక్టాంగిల్ ఏరియా. ఎందుకనేది అర్థం అవుతుంది కదా. ఎల్ అనే ఒక లైన్ తీసుకున్నాను, దానిపైన ఇంకొక లైన్ పెట్టాను, ఎల్ అనే లైన్ ఇంకొకటి పెట్టాను, దానిపైన ఇంకొక లైన్, దానిపైన ఇంకొక లైన్, దానిపైన ఇంకొక లైన్. ఇలా ఎంతవరకు నేను అరేంజ్ చేసుకుంటూ వెళ్ళానంటే దాని ఈ ఎల్ అనే లైన్లు ఎన్ని తీసుకున్నాను అంటే బి ఇక్కడ బి ఎంత పొడవు వచ్చేంత వరకు ఈ ఎల్ అనే లైన్లో ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాను. మొత్తం ఎంత వైశాల్యాన్ని అది ఆక్రమించి ఉంటుందంటే ఎల్ ఎంతవరకు అండి? బి వరకు. ఓకే డా. ఇప్పుడు రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యం మనకు తెలిసింది. రెక్టాంగిల్ ఏరియా అంటే దీర్ఘ చతురస్ర వైశాల్యం తెలిసింది. దీర్ఘ చతురస్ర వైశాల్యం తెలిసిందండి, ఎల్ ఇంటూ బి. ఇప్పుడు మనం చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్యారలల్గ్రామ్ ఏరియా కదా. మనం డిస్కస్ చేసేది దేని గురించి అండి? ప్యారలల్గ్రామ్ ఏరియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్యారలల్గ్రామ్ ఏరియా. ఓకే, ఇప్పుడు ప్యారలల్గ్రామ్ ఏరియా చెప్పాలి అంటే బేస్ ఇంటూ హైట్ అంటున్నాం. ప్యారలల్గ్రామ్ ఏరియాకి ఫార్ములా ఏమంటున్నాం అండి మనం? బేస్ ఇంటూ హైట్ అంటున్నాం. ప్యారలల్గ్రామ్ ఏరియాకి ఫార్ములా ఏమంటున్నాం? బేస్ ఇంటూ హైట్ అంటున్నాం. ఎందుకు బేస్ ఇంటూ హైట్ వచ్చి ఉంటుంది? ఎందుకు బేస్ ఇంటూ హైట్ వచ్చి ఉంటుంది? ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది హైట్ కదా, అది హైట్ కదా, ఇక్కడ ఈ పార్ట్ కట్ చేసేసాను అనుకోండి. ఈ పార్ట్ కట్ చేసేసి ఇక్కడ ఏదైతే ఉందో అది కట్ చేసి ఈ పార్ట్ ఇక్కడ ఈ పార్ట్ కట్ చేసేసి ఆ కట్ చేసిన పార్ట్ ఏదైతే ఉందో ఆ కట్ చేసిన పార్ట్ ని ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, ఆ కట్ చేసిన వాటిని ఇక్కడ పేస్ట్ చేసేసాను. అక్కడ కట్ చేసి అదంతా ఏం చేశాను? ఇక్కడ పేస్ట్ చేసాను. ఇక్కడ ఇప్పుడు ఏమైందండి అది? ఇప్పుడు ఇటువైపు పార్ట్ ఇక్కడ కట్ చేసేసాం కదా. ఇప్పుడు ఏమైంది? ఆ బేస్ కాస్త లెంత్ అయింది. బేస్ కాస్త ఏమైంది? లెంత్ అయింది. బేస్ ఎస్ అదే బేస్ అలాగే ఉంది. బేస్ అలాగే ఉంది. హైట్ కాస్త ఏమైంది? హైట్ కాస్త ఇక్కడ విడ్త్గా మారింది. సో అంటే ఏం జరిగిందండి? మొత్తానికి ప్యారలల్గ్రామ్ కాస్త ఒక రెక్టాంగిల్గా మారిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ప్యారలల్గ్రామ్ కాస్త అంటే సమాంతర చతుర్భుజం కాస్త దీర్ఘ చతురస్రంగా మారిపోయింది. సమాంతర చతుర్భుజం దీర్ఘ చతురస్రంగా మారిపోయింది. సో ఏరియా ఏమవుతుంది అంటే బేస్ ఇంటూ హైట్, భూమి ఇంటూ ఎత్తు. వైశాల్యం ఏమవుతుందండి? భూమి ఇంటూ ఎత్తు. సమాంతర చతుర్భుజ వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. క్లియర్? ఎస్. సో
పారలెలోగ్రామ్ ఏరియా బేస్ ఇంటూ హైట్ అని తెలిసింది. పారలెలోగ్రామ్ ఏరియా ఇదే యాక్చువల్గా. ఈ డయాగ్రామ్ ఏంటంటే ఇది. ఇలా ఉండేదాన్ని జస్ట్ అక్కడ కట్ చేసేసి ఆ పార్ట్ని కాస్త మనం ఇక్కడ తీసుకొని యాడ్ చేసాం. సో పారలెలోగ్రామ్ ఏరియా సమాంతర చతుర్భుజ వైశాల్యం మనకి భూమి ఇంటి ఎత్తు. ట్రయాంగిల్ అంటే అందులో హాఫ్ ఉంటుంది కాబట్టి, హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటంటే ట్రయాంగిల్ ఏరియా ఎందుకు హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. ట్రయాంగిల్ ఏరియా ఎందుకు హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఉంటుంది అంటే పారలెలోగ్రామ్ ఏరియా ఏదైతే ఉందో అందులో హాఫ్. పారలెలోగ్రామ్ ఏరియా బేస్ ఇంటూ హైట్ ఎందుకు వచ్చింది అనేది మనం డిస్కస్ చేసాం. క్లియర్? ఎస్. నెక్స్ట్ చూడండి. సో ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయాంగిల్ ఏరియాస్ ఎన్ని రాసామండి? హాఫ్ బేస్ ఇంటూ హైట్ రాసాం. ఫస్ట్ చెప్పుకున్నాం, బట్ దాని ప్రూఫ్ చెప్పుకోలేదు. అది మనం ట్రిగ్నామెట్రీలో టైం ఉంటే అక్కడ డిస్కస్ చేద్దాం. ఇది డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హాఫ్ ఏబీ సైన్ థీటా. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి కదా, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఎస్, మనకి సైన్ రూల్ అని ఒకటి ఉంటుందండి ట్రిగ్నామెట్రీలో. ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r అంటాం. సో ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, బి ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈక్వల్ టు 2r సైన్ సి రాస్తుంటాం, రైట్? అసలు ఈ రిజల్ట్ ఎలా వచ్చింది? ఓకే చూడండి, ఒక ప్రాపర్టీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనం ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి. మళ్ళీ అది ఎలా వచ్చింది అంటే అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ టైం ఉండకపోవచ్చు, బట్ డెఫినెట్గా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంటాయి. అది ఓవర్ ద పీరియడ్ అండి. సి ఇక్కడ నేను ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాను, రైట్? ఆ ప్రాపర్టీ ఎలా వచ్చింది అనేది మీకు జామెట్రీ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంటుంది. సో ఈ మొత్తం వీడియోస్ అన్ని కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, ఖచ్చితంగా ప్రతి విషయం మనం ఎందుకు చేస్తున్నాం అనేది మీకు క్లారిటీ వస్తుంటుంది, రైట్? ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్లో ఇది సర్కమ్ సెంటర్ అనుకోండి. సర్కమ్ సెంటర్ అంటే ఏంటి అంటే దీనికి సర్కమ్ సర్కిల్ డ్రా చేస్తే దానికి ఉన్న సెంటర్ అన్నమాట. ఓకే, ఫైన్ ఓకేలే. ఇలా కనుక మనం డ్రా చేస్తాం అనుకోండి, దానికి ఉన్న సెంటర్ని మనం సర్కమ్ సెంటర్ అంటాం, రైట్? ఓకే, ఇప్పుడు ఈ సర్కమ్ సెంటర్కి చూడండి, సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ మీదకి డ్రా చేసిన లైన్ లెంత్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంత డిస్టెన్స్ ఉంటుందా? దీన్నే రేడియస్ అంటాం, సర్కమ్ రేడియస్. దాన్ని ఏమంటాం అంటే సర్కమ్ రేడియస్ అంటాం. మీకు జామెట్రీలో ఒక ప్రాపర్టీ వస్తుందండి, ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఉందో దానికి డబల్ యాంగిల్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వెట్టెక్స్ దగ్గర ఏ యాంగిల్ అయితే ఉంటుందో, ఆ వెట్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్కి డబల్ యాంగిల్ సర్కమ్ సెంటర్ దగ్గర ఉంటుంది. వెట్టెక్స్ దగ్గర ఉండే యాంగిల్కి డబల్ యాంగిల్ ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ మొత్తం 2r ఉంటుందండి, ఇక్కడ మొత్తం 2r ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్,
సరే, ఇలా నేను ఒక పెర్పెండిక్యులర్ కనుక డ్రా చేస్తే, ఇలా ఒక పెర్పెండిక్యులర్ కనుక డ్రా చేస్తే అది ఏమవుతుంది అంటే, ఆ పెర్పెండిక్యులర్ ఏమవుతుంది అంటే, జాగ్రత్తగా చూడండి, దీనికి డబల్ ఇక్కడ 2r 2a ఉంటుంది అంటున్నాం కదా, ఇక్కడ ఏ అయితే ఇక్కడ 2a కదా, ఈ యాంగిల్ ఏ అయితే ఈ యాంగిల్ కూడా ఏ అవుతుంది. ఈ పెర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఆ టోటల్ యాంగిల్ ని 2 ఈక్వల్ యాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. ఎందుకంటే ఏ ఐసోస్లెస్ ట్రయాంగిల్ లో అయినా సరే ఆల్టిట్యూడ్ అనేది యాంగులర్ బైసెక్టర్ అయిపోతుందండి. ఏ సమద్విబాహు త్రిభుజం తీసుకున్నా ఆ సమద్విబాహు త్రిభుజంలో ఎత్తు అనేది కోణ సమద్విఖండన రేఖ అవుతుందండి. ఇక్కడ టోటల్ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇటువైపు యాంగిల్ ఎంత ఉంటుందో అటువైపు యాంగిల్ కూడా అంతే ఉంటుందండి. క్లియర్ ఇంతవరకు? ఎస్. ఇప్పుడు ఈ టోటల్ లెంత్ ఉంది చూసారా, ఈ టోటల్ లెంత్, ఆ టోటల్ లెంత్ ని మనం ఏ అనుకున్నట్టయితే, ఇది ఈ ఆల్టిట్యూడ్ ఎత్తు అనేది, ఎందుకు ఇది సమద్విబాహు త్రిభుజం అంటున్నాం అంటే, ఈ పాయింట్ నుంచి అంటే సెంటర్ నుంచి సర్కంఫరెన్స్ పైకి డ్రా చేసిన లైన్స్ ఈక్వల్ ఉంటాయి కదా, చూడండి, ఇది ఆర్, ఇది కూడా ఆర్. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటే దానిని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. రైట్? ఓకే. సో ఇప్పుడు ఇటువైపు సైడ్ కనుక మనం ఇటువైపు ట్రయాంగిల్ కనుక తీసుకుంటే ఈ ఎత్తు అనేది కోణ సమద్విఖండన రేఖ అవుతుంది, ఎత్తు అవుతుంది, అలాగే మధ్యగతం అంటే మీడియన్ కూడా అవుతుందండి ఐసోస్లెస్ ట్రయాంగిల్లో. అంటే ఆపోజిట్ సైడ్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఆపోజిట్ సైడ్ ఏం చేస్తుంది? 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇది a/2 అయితే, ఈ లెంత్ a/2 అయితే, ఈ లెంత్ a/2 అయితే, ఇది కూడా a/2. ఇప్పుడు సైన్ ఏ ఫార్ములా ఏంటండి? ట్రిగ్నామెట్రీలో వస్తుంది, మీకు అయితే ఐడియా ఉంటుంది కదా, బేసిక్ అట్లీస్ట్ 10th లో అయినా నేర్చుకుంటాం కదా. సైన్ థీటా అంటే ఏంటండి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే a/2 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ బై ఆర్ అంటే a/2r. చూడండి, కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. a/2 బై ఆర్ అన్నప్పుడు ఈ ఆర్ని పైకి తీసుకెళ్ళిపోతుంటారు. రాంగ్ అండి. a/2 బై ఆర్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే a డివైడెడ్ బై b డివైడెడ్ బై c అన్నప్పుడు a/bc అవుతుంది. ఎప్పుడైనా అంటే a/2ని మళ్ళీ మనం ఆర్తో డివైడ్ చేస్తున్నాం అనుకోండి, a/2r అవుతుంది. దీని నుంచి స్మాల్ a ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2r sin a. చూడండి, ఇదే విధంగా ఇప్పుడు మనం a/sin a ఈక్వల్ టు, ఓకే, sin a ఈక్వల్ టు a/2r అన్నామా, దీని నుంచి a/sin a ఈక్వల్ టు ఎంత అనొచ్చు? 2r. సేమ్ ఇలాగే మనం ప్రూవ్ చేయొచ్చు. b/sin b ఈక్వల్ టు ఏమనొచ్చు? 2r. నెక్స్ట్ అలాగే దీన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. c/sin c ఈక్వల్ టు ఏమనొచ్చండి? 2r. a/sin a ఈక్వల్ టు లేదా b/sin b ఈక్వల్ టు c/sin c ఈక్వల్ టు ఏమనొచ్చు? 2r అనొచ్చు. క్లియర్? ఎస్. దీన్ని a ఈక్వల్ టు 2r sin a లేదా b ఈక్వల్ టు 2r sin b, c ఈక్వల్ టు 2r sin c కూడా రాసుకోవచ్చండి. ఎందుకు ఇదంతా చేస్తున్నాం? మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అండి? ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్ మనం చెప్పేసాం. నెక్స్ట్ హాఫ్ ab sin θ, ఇది మనం చెప్పాలనుకుంటున్నాం, అది కూడా మనం చెప్దాం. ఎస్, దానికి ఓకే, ఇది తర్వాత ఉపయోగపడుతుందండి, బట్ తెలుసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ట్రయాంగిల్కి 2 సైడ్స్ ఇచ్చి, ట్రయాంగిల్కి 2 సైడ్ లెన్స్ ఇచ్చి ఆ 2 సైడ్స్ మధ్య యాంగిల్ ఇచ్చినప్పుడు ఏరియా ఎంత అంటున్నామండి? హాఫ్ AB sin θ. ఏమంటున్నాం? హాఫ్ AB sin θ. దీన్ని హెచ్గా రాసుకోండి.
దాన్ని హెచ్గా రాసుకోండి. మనకి తెలుసు ఫార్ములా ఏం తెలుసండి, ట్రయాంగిల్ ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. ట్రయాంగిల్ ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్. ఓకే, సారీ హాఫ్ బేస్ ఇంటూ హైట్, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఫైన్. హాఫ్ బిని అలాగే ఉంచండి, అలాగే ఉంచండి. ఈ ట్రయాంగిల్ తీసుకొని ఈ ట్రయాంగిల్ తీసుకొని ఈ ట్రయాంగిల్ తీసుకొని ఈ ట్రయాంగిల్లో ఇటువైపు ట్రయాంగిల్లో సైన్ థీటా ఏమనొచ్చు చూడండి. ఇక్కడ 90 degrees ఉంది కదా. సైన్ థీటా అంటే ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదుటి భుజము బై కర్ణం, ఎదుటి భుజము బై కర్ణం. హెచ్ బై ఏ అనొచ్చా, ఎదుటి భుజము బై కర్ణం. దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ సైన్ థీటా. హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఏ సైన్ థీటా. సో హెచ్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఏ సైన్ థీటా. సో హాఫ్ ఏబి సైన్ థీటా, హాఫ్ ఏబి సైన్ థీటా. సో ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఏబి సైన్ థీటా ఎలా వచ్చింది అంటే రీజన్ ఇది. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ ఏబి సైన్ థీటా ఎలా వచ్చింది అంటే రీజన్ ఇది. కమా నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సారీ నెక్స్ట్ ఫార్ములా చూడండి. ట్రయాంగిల్ ఏరియా హాఫ్ బేస్ ఇంటూ హైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి, హాఫ్ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఏబి సైన్ థీటా చెప్తున్నాం కదా. నెక్స్ట్ అలాగే సో టూ సైడ్స్ మధ్య యాంగిల్ ఇచ్చినప్పుడు చెప్తున్నాం ఓకే. అలా కాకుండా టూ యాంగిల్స్ ఇచ్చి ఆ టూ యాంగిల్స్ మధ్య సైడ్ ఇస్తే, ఒకటే సైడ్ ఇచ్చి టూ యాంగిల్స్ ఇస్తే మనం చెప్పలేమా. ఒకటే సైడ్ ఇచ్చి ఏ అనేది ఒకటే ఇచ్చారు, బట్ ఈ టూ యాంగిల్స్ ఇచ్చారు, అప్పుడు మనం ట్రయాంగిల్ ఏరియా చెప్పలేమా. ఒకటి ఆలోచించండి, ఒక ట్రయాంగిల్లో టూ యాంగిల్స్ ఇచ్చారు అంటే థర్డ్ యాంగిల్ కూడా ఇచ్చేసినట్టే. ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees. ఒక త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 degrees. రెండు కోణాలు వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు అనుకోండి, మూడో కోణం మనం ఖచ్చితంగా చెప్పగలుగుతామా, ఎస్ రైట్. ఇప్పుడు ఇది ఎంత అనేది మనకు తెలియదు, ఇక్కడ సైడ్ ఎంత అనేది మనకు తెలియదు, కానీ కొద్దిసేపు బి అనుకుందామండి, బి అనుకుందాం, బట్ బి వాల్యూ ఎంత అనేది మనకు తెలియదండి, రైట్. ఓకే, ఇప్పుడు రెండు కోణాలు ఇచ్చారు, రెండు కోణాల మధ్య ఒక భుజం పొడవు ఎంత అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు టూ సైడ్స్ మధ్య యాంగిల్ తెలిస్తే ఏరియా ఎంత అనొచ్చు, ఆఫ్ ఏబి సైన్ సి. ఏబి ఆ రెండింటి మధ్య కోణం, రైట్. అలా ఉంచండి. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చూడండి, టూ యాంగిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ తెలిసిపోతుంది కదా. ఓకే, ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం చూడండి, ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి కూడా ఉంటుంది, సి బై సైన్ సి కూడా ఉంటుంది. సో బి వాల్యూ ఎంత అనొచ్చు, సైన్ బి ఇటు వచ్చేస్తే బి వాల్యూ ఏమవుతుందండి, సైన్ బి ఇటు వచ్చేస్తే ఏ సైన్ బి బై సైన్ ఏ అనొచ్చా, ఏ సైన్ బి బై సైన్ ఏ అనొచ్చా. ఎస్, అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, ఆఫ్ ఏ అలాగే ఉంచుదాం, బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ఏ సైన్ బి బై సైన్ ఏ ఇంటూ సైన్స్ సో ఆఫ్ ఏ స్క్వేర్ సైన్ బి సైన్ సి బై సైన్ ఏ. చూడండి ఫార్ములా మీరేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంటే మనకి టూ సైడ్స్ మధ్య యాంగిల్ తెలిస్తే చాలు. సో ఒక సైడ్ ఇచ్చి టూ యాంగిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ తెలిసిపోతుంది, ఆటోమేటిక్గా మీరు ఏ సైడ్ అయినా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు అని చెప్పడం కోసం. ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ప్రూఫ్ కావాలంటే మీరు ఇలా డెరైవ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అని ఒక ఫార్ములా రాసుకున్నాను చూసారా, డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ అని ఒక ఫార్ములా రాసుకున్నాం. ఒక ట్రయాంగిల్, ఒక సర్కిల్లో
సర్కిల్కి ఎప్పుడైనా సరే ఒక వృత్తానికి వ్యాసార్థం అనేది దాని స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. సర్కిల్లో రేడియస్ అనేది దీన్ని ట్యాంజెంట్ అంటారు. సర్కిల్ని జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ట్యాంజెంట్ అంటారు, తెలుగులో స్పర్శరేఖ అంటాం. వృత్త వ్యాసార్థం అనేది స్పర్శరేఖను లంబంగా ఖండిస్తుంది. ఇది మీకు జామెట్రీలో మనం డిస్కస్ చేస్తాం, బట్ అయినా కూడా ఇక్కడ అవసరం అయింది కాబట్టి రాస్తానండి. వృత్త వ్యాసార్థం స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. చూడండి, రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ perpendicular to tangent. ఓకే, క్లియర్? ఓకే, డన్. ఇప్పుడు ఏకి ఆపోజిట్గా ఉండే సైడ్ ఏ, బికి ఆపోజిట్గా ఉండేది బి, సికి ఆపోజిట్గా ఉండేది సి అనుకోండి. ఫైన్. ఇప్పుడు ఇది రేడియస్ని చెప్తుంది, ఇది రేడియస్ని చెప్తుంది, అంతేనా? ఎస్. ఇది ఈ పాయింట్ని మనం సమ్ ఓ అనుకుందాం. ఈ పాయింట్ని మనం ఓ అనుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓఏబి అనే ట్రయాంగిల్, ఓఏబి అనే ట్రయాంగిల్, ట్రయాంగిల్ ఓఏబి. ట్రయాంగిల్ ఓఏబికి ఓఏబి త్రిభుజ వైశాల్యం, ఓఏబి త్రిభుజ వైశాల్యం, ఓఏబి త్రిభుజ వైశాల్యం. ఈ ఆర్ అనేది ఆ భుజానికి లంబంగా ఉంటుంది అంటే అది ఎత్తుని చెప్తుంది. అది దేని చెప్తుందండి? ఇది దీనికి పెర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఇది ఓఏబి త్రిభుజం ఎత్తు ఎంత అంటే ఆర్. ఓఏబి త్రిభుజం ఎత్తు ఎంత అంటే ఆర్. దానికి ఏరియా ఏమవుతుంది అనొచ్చు, దానికి ఏరియా ఏమనొచ్చు? ఆఫ్ ఆర్సి. నెక్స్ట్ ఓఏసి ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ ఓఏసి, ట్రయాంగిల్ ఓఏసి ఏమనొచ్చు? ఆఫ్ ఆర్బి. నెక్స్ట్ ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ బిఓసికి ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ బిఓసి, ట్రయాంగిల్ బిఓసికి ఏరియా ఏమవుతుందండి? ఆఫ్, ఇదేమో బేస్, ఇదేమో బేసు, ఇదేమో హైట్. చూడండి, ట్రయాంగిల్ బిఓసి అంటే ఇది బేస్ అండి, ఇది మొత్తం ట్రయాంగిల్ బిఓసి. బేస్ ఏమో ఇది ఏ, హైట్ ఏమవుతుందండి అక్కడ? హైట్ ఏమవుతుందో చూడండి, హైట్ ఏమవుతుంది? ఆర్ అనేది హైట్ అవుతుంది. సో ట్రయాంగిల్ బిఓసి ఏరియా, ట్రయాంగిల్ బిఓసి ఏరియా ఆఫ్ ఆర్ జే, రైట్? ఇందులో 1/2 ఆర్ని కామన్ తీసేసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఆర్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఈ ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 దాన్ని సెమీ పెరిమీటర్ అంటే అర్ధ వృత్త పరిధి అండి, అర్ధ త్రిభుజ పరిధి అంటే ట్రయాంగిల్ పెరిమీటర్. ట్రయాంగిల్ పెరిమీటర్లో హాఫ్ వాల్యూ, త్రిభుజానికి చుట్టుకొలత ఉంటుంది చూసారా, ఆ చుట్టుకొలతలో సగం విలువ, ఆ చుట్టుకొలతలో సగం విలువ. సో డెల్టా ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ఎస్. ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుందని చెప్పొచ్చు, డెల్టా ఈక్వల్ టు ఏమవుతుంది? ఆర్ఎస్. డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్. క్లియర్? ఎస్. చూడండి ఒకసారి మీరు హావ్ బిహేవ్ చెప్పుకున్నాం.
హాఫ్ ఏబి సైన్ థీటా చెప్పుకున్నాం, డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్ కూడా చెప్పుకున్నాం. ఒకసారి ఏబిసి బై 4r, అఫ్ కోర్స్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే. సరే చూడండి, హాఫ్ ఏబి సైన్ థీటా, ఇది మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. హాఫ్ ఏబి సైన్ థీటా ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. ఫైన్. ఏ ఆపోజిట్ ఏ, బికి ఆపోజిట్ బి, సికి ఆపోజిట్ సి అనుకున్నాం. ఓకే, మళ్ళీ ఇంకొక పాయింట్ కూడా మనం డిస్కస్ చేస్తాం, గుర్తుందండి. సైన్ రూల్ అన్నాం. ఏ బై సైన్ ఏ ఈక్వల్ టు బి బై సైన్ బి ఈక్వల్ టు సి బై సైన్ సి ఈక్వల్ టు 2r. ఓకే, ఏ ఈక్వల్ టు 2r సైన్ ఏ, బి ఈక్వల్ టు 2r సైన్ బి, సి ఈక్వల్ టు 2r సైన్ సి, ఈ విధంగా. ఓకే, ఇక్కడ సైన్ థీటా అంటే ఐ మీన్ ఏబి సైన్, ఇప్పుడు ఏకి బికి మధ్యలో ఉండే యాంగిల్ని సి అంటారండి. ఇక్కడ సైన్ సి రాసుకున్నాం. ఓకే, అలా ఉంచండి. సో సైన్ సి బదులు మనం ఏం రాయొచ్చు, సి బై 2r రాయొచ్చా? సైన్ సి బదులు ఇప్పుడు ఇది తీసుకోండి, సి బై సైన్ సి ఈక్వల్ టు 2r కాబట్టి సి ఈక్వల్ టు సైన్ సి బదులు ఏం రాయొచ్చు, ఇది అటు వెళ్ళిపోయింది అనుకోండి, 2r ఇటు వచ్చింది అనుకోండి, సైన్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, సి బై 2r. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఆ వాల్యూ తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే ఏమవుతుంది, హాఫ్ ఏబి సైన్ సి బదులు ఏం రాస్తున్నాం, సి బై 2r. సో మొత్తానికి ఏరియా ఫార్ములా ఏమవుతుందండి, ఏబిసి బై 4r. ఏబిసి బై 4r. సో ట్రయాంగిల్ ఏరియా ఏబిసి బై 4r. క్లియర్? చూడండి ఒకసారి. సో ఇప్పటి వరకు మనం ఒక జస్ట్ బేసిక్ ట్రయాంగిల్కి సంబంధించి వాటి ఏరియాస్ అవి ఎలా అనేది డిస్కస్ చేస్తామండి. హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎలా అనేది, హాఫ్ ఏబి సైన్ థీటా, డెల్టా ఈక్వల్ టు ఆర్ఎస్, అలాగే ఏబిసి బై 4r, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇది మీకు హెల్ప్ఫుల్ అయిందని మీకు అనిపిస్తే లైక్ చేయండి. నెక్స్ట్ అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా అంటే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మీరు రిఫర్ చేయండి, షేర్ చేయండి వాళ్ళకి. ఇంకా ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదండి, మెన్సురేషన్ ఒక్కటే కాదు, ఇప్పుడు ఇంకా మనం జస్ట్ ట్రయాంగిల్స్ కూడా కంప్లీట్ కాలేదు. ట్రయాంగిల్స్లో వెరీ డీటెయిల్డ్గా ఈక్వల్ ట్రయాంగిల్స్ సంబంధించి వాటి ప్రాపర్టీస్, రైట్ యాంగిల్కి సంబంధించి, అలాగే వాటిని బేస్ చేసుకొని రీసెంట్ ఎగ్జామ్స్లో అంటే ఎస్ఐ ఎగ్జామ్ కానివ్వండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానివ్వండి, ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, క్యాట్ ఎగ్జామ్ కానివ్వండి, ఇండియాలో ఇచ్చే ప్రతి ఏ ఎగ్జామ్లో అయినా సరే ఎలాంటి మోడల్స్ అయితే అడుగుతున్నారో వాటికి సంబంధించిన కంప్లీట్ బేసిక్స్ అంటే ఒక ట్రయాంగిల్లో ఇన్స్క్రైబ్ చేయగలిగే లార్జెస్ట్ స్క్వేర్కి సైడ్ ఏమవుతుంది, లేదా ఒక కోన్లో ఇన్స్క్రైబ్ చేయగలిగే లార్జెస్ట్ స్పియర్కి రేడియస్ ఏమవుతుంది, వాటికి సంబంధించిన ప్రూఫ్స్. సో ఇక్కడ మనం మ్యాక్సిమం బేసిక్స్కి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ డిస్కస్ చేస్తామండి. సో ప్రతి డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. ఎవరెస్ట్ ఇంపాక్ట్ .liveలో వీటికి సంబంధించిన ఈ పీడిఎఫ్స్ అన్ని అక్కడ సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.